ఏపీ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి సీఎం చంద్రబాబుకి ఉగాది పచ్చడి అందజేశారు. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఒక దార్శనికతతోటి నవ్యాంధ్ర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు. అసాధారణమైనటువంటి రాజకీయ దురంధరుడిగా, విశేషమైన అభివృద్ధి కాముకుడుగా మన ముందు విచ్చేస్తూ ఉన్నారు. హాయిగా ఒకవైపు మంగళధ్వనులు, మరొక వైపు వేదనాదాలు, ఇవన్నీ కూడాను అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తోడ్కొని వస్తూ ఉన్నారు. వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం, నిత్య స్ఫూర్తి ప్రదాతగా, ఒక చైతన్యశీలిగా, నిజ జీవిత విజేతగా, మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గ లెవలతోటి అభివృద్ధి ధ్యేయంగా అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా బహుముఖ ప్రజ్ఞా పాఠవంతో మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం గుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా హార్దిక స్వాగతం పలుకుదాం మన ముఖ్యమంత్రి వర్యులకు. ఇది అద్భుతం, అనుపమానమైనటువంటి రీతి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. ఆనందం, మహదానందం, విశేషమైనటువంటి ఆనందం. ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి. అద్భుతమైనటువంటి రీతిలో పేరు పేరున అందరికీ హార్దిక స్వాగతం పలుకుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు తరలి వచ్చిన మంత్రివర్యులకు అందరికీ పేరున హార్దిక స్వాగతమని మనవి చేసుకుంటూ, అనుకున్నది సాధించే బాబు నాయుడు గారు ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి, కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు. అంటే ఈ వేదిక సముజ్వల వికాసానికి ధీమంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విచ్చేయడం చాలా సంతోషమని పునః మీ అందరికీ మనవి చేసుకుంటూ, విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారథిగా మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నట్టు ఒకవైపు శంఖనాదం అద్భుతంగా వినవస్తున్న సభవేళ, మరోవైపు మంగళధ్వనులు అన్ని కూడాను శోభాయమానంగా ఉన్నటువంటి ఒక వాతావరణంలో మనమంతా కూడాను విశ్వావసునామ సంవత్సర ఉగాది ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి. 6 రుచులతోటి అద్భుతమైన వేదిక పైన ఉన్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు. తీసుకురండి. ఒక వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమామిడి, కారం, ఉప్పు అన్ని కూడా అందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. పచ్చడి తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసం పఠించాలి, వినాలి. శతాయుర్వజ్రదేహాయ